హే గాయ్స్, గుడ్ మార్నింగ్. హోప్ యూ గైస్ ఆర్ అబ్సల్యూట్‌లీ ఫైన్. న్యూస్‌లో రూమర్స్ అయితే నడుస్తున్నాయి లాక్‌డౌన్ అవుద్ది అని. అలా అయితే ఏం జరగదు. అత్యవసర వస్తువులపైన రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి గానీ, లాక్‌డౌన్ అయితే అవ్వదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎల్‌పీజీ సిలిండర్స్, షిప్స్ అయితే వచ్చాయన్నారు. దెన్ 10-15 డేస్ డ్యూరేషన్ అయితే తీసుకుంటది మనం బుక్ చేశాక రావడానికి. ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకుందాం. అండ్ సెకండ్ థింగ్, ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. చాలా మందికి పలకడానికి గుర్తం రావట్లేదు. అందుకని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్‌గా అరవింద్ చిందం _అఫీషియల్ అని పెట్టేశా. అందరికీ రామనవమి శుభాకాంక్షలు. గంగాధర్‌లో చూద్దాం రామనవమి సెలబ్రేషన్ ఎలా చేస్తారు. గంగాధరలో హనుమాన్ టెంపుల్. రాములవారి కళ్యాణం ఎప్పుడు ఇక్కడే చేస్తారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడే కళ్యాణం జరిగేది. వెళ్ళగానే పూజ అయితే స్టార్ట్ చేసేశారు. అండ్ అన్నదానం ఏర్పాట్లు కూడా పెద్దగా చేశారు. ఈ పవిత్రమైన రామనవమి సందర్భంగా సీతారాముల దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఇప్పుడు మన భక్తి శ్రద్ధలతో సీతారాముల వారిని పందిర్లోకి ఆహ్వానించారు. శ్రీరాముల వారి వివాహం మనకు చెప్పే అందమైన కథ. మనకు చిన్నప్పటి నుంచి రాముల వారి కథలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ రాముడి కథ మనకు ఏం చెప్తుందనేది ఒకసారి ఆలోచిస్తే చాలా గొప్ప విషయం తెలుస్తుంది. మిథిలా రాజ్యంలో సీతా స్వయంవరం జరుగుతుంది. అక్కడ ఒక భారీ శివధనస్సు ఉంచి దాన్ని ఎత్తి తాడు కట్టగలిగిన వాడే సీతాదేవిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తారు. అప్పుడు ఎంతమంది రాజకుమారులు వచ్చినా ఆ ధనస్సు కదలదు. కానీ రాముడు మాత్రం చాలా వినయంగా ముందుకు వచ్చి దేవుణ్ణి నమస్కరించి ఆ ధనస్సును ఎత్తుతాడు. తాడు కట్టే సమయంలో అది విరిగిపోతుంది. అప్పుడు సీతాదేవి ఆనందంగా రాముడికి వరమాల వేస్తుంది. అలా వారి పవిత్రమైన వివాహం జరుగుతుంది. కానీ ఈ కథ మనకు చెప్పే అసలు విషయం ఏమిటంటే, బలం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ధర్మం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. అందుకే రాముడి జీవితం మనకు చెప్తుంది, జీవితంలో ఎంత కష్టం వచ్చినా సత్యం, ధర్మం, ప్రేమ వదలకూడదు. అండ్ రాముల వారి కథను మన జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టం రాకుండా అన్ని సుఖాలే ఉండాలని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మనకొకరు తోడుండాలి. రాముడికి సీతలా, సీతకి రాముడిలా. ఆ కష్టాన్ని ఆనందంగా ఎదుర్కొని ఆదర్శమైన జీవితాన్ని జీవించాలి. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.